చూడ్డానికి అయితే సూపర్ ఉంది ఇదంతా ప్లేస్ రోడ్ అంతా, కానీ ఏం కనిపించట్లేదు సీరియస్గా, అంతా చీకటిగా ఉంది. సో వెనకాల నుంచి వెహికల్స్ వస్తుంటే ఆ రిఫ్లెక్షన్ వచ్చి మిర్రర్లో వస్తుంది సేమ్. చాలా ఇరిటేటింగ్ ఉంది. మనకేం మిర్రర్స్ లేకపోతే డ్రైవ్ చేయడానికి చాలా కష్టము, అలవాటు అయిపోయింది అట్లా. సో ముందెళ్తుంది మన గ్రూప్ అంతా. సో రోడ్ బాగానే ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం బంప్స్ వస్తున్నాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంతే, అంతకుమించి ఏం లేదు. పక్కనే ఏదో రోడ్డు ఉంది, కానీ ఐ థింక్ అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటా, కానీ చాలా బాగుంది రోడ్ అది. యా చాలా బాగుంది రోడ్ అది, కాకపోతే అది కన్స్ట్రక్షన్లో ఉంది అదే ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి తెలియదు దాని స్టేటస్ ఏంటో అని, ఎందుకంటే ఇంక కనిపించట్లేదు అక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న రోడ్డు కూడా బాగానే ఉంది. ఆల్ రైట్. సో ఈరోజు డేట్ వచ్చి సో డేట్ వచ్చి ఇవాళ 20 డిసెంబర్, అండ్ ఇంకా 10 days ఉంది ఇయర్ అయిపోవడానికి. సో బేసిక్గా ఈ రైడ్ ప్లాన్ చేసుకుంది మేము ఎందుకంటే ఈ ఇయర్ అసలు ఎక్కువ రైడ్కి వెళ్ళలేదు బేసిక్గా చెప్పాలంటే, ఎందుకంటే మార్చ్లో కొంతమంది వెళ్ళారు, కానీ ఇయర్ అంటే అంతగా పెద్ద ఎవరు వెళ్ళలేదు అనమాట అప్పుడు. ఓకే, సో తర్వాత లాక్డౌన్ వల్ల లదాఖ్ జూన్లో వెళ్తారు, ఆ జూన్ క్యాన్సిల్ అయిపోయాయి ట్రిప్స్ అన్నీ, అండ్ చాలా ట్రిప్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. స్ప్లిటీ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా చాలా టూరిస్ట్ ప్లేసెస్ మొత్తం అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అసలు ఎక్కడ కానీ నీకు అసలు ఎక్కడే కానీ అసలు వెళ్ళి స్టే చేద్దామన్నా కానీ విజిట్ చేద్దామన్నా కానీ అసలు ఎవరు ఓపెన్ చేయట్లేదు అసలు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. సో రీసెంట్గా వచ్చిన కొన్ని అన్లాక్ ప్రోటోకాల్ వల్ల కొన్ని ఓపెన్ చేశారు, ఇంకా కొన్ని అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఇట్స్ ఫైన్. సో ఇంకా ప్రతి ఇయర్ ఉంటుంది అనమాట ఇది, ఎవ్రీ ఇయర్ యూనో ఇది చేస్తామన్నమాట. ఇయర్ అయిపోయేటప్పుడు ఒక రైడ్ ఉంటుంది, ఇయర్ ఎండింగ్కి సెండ్ ఆఫ్ చేయడానికి. సో లాస్ట్ ఇయర్ మేము ఒక చిన్న ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాము అనమాట, ఇక్కడ మన మెదక్ దగ్గర. చిన్నదే, అది చిన్నదంటే ఓకే, గుడ్, నాట్ బ్యాడ్. సో దానికి వెళ్ళొచ్చామన్నమాట అప్పుడు లాస్ట్ ఇయర్. సో అప్పుడు నేను చేసిన వ్లాగ్ అవన్నీ ఏం పెట్టలేదు, ఎందుకంటే చెప్తాను అవన్నీ తర్వాత ఎందుకు పెట్టలేదు ఏంటి అని. సో ఎవ్రీ టైం నేను వెళ్ళినప్పుడు కెమెరా తీసుకెళ్తాను, వ్లాగ్స్ చేస్తాను, కానీ పెట్టాలంటే చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట ఎందుకు పెట్టలేదు ఏంటని. చెప్తా ఎందుకు పెట్టలేదా అని. మేజర్గా అంటే ఏం లేవు, కానీ అది టెల్.
సో ఆ చిన్న రోడ్ అయిపోయి హైవే కనెక్ట్ అయింది ఆ రోడ్డు. అండ్ ఇది వచ్చేసి 234 కిలోమీటర్స్ చూస్తుంది అండ్ 4 అవర్స్ చూస్తుంది ఇంకా. చాలా బాగుంది రోడ్ ఇది, చాలా అంటే చాలా బాగుంది. సో నైట్ టైం కాబట్టి పెద్దగా చూడడానికి ఏదన్నా చెప్పడానికి కూడా ఏం లేదు. జస్ట్ కామ్గా వెళ్తూ ఉండడం అంతే రోడ్ వెంబడి. సో ఇక్కడ టోల్ గేట్ వచ్చింది, ఫస్ట్ టోల్ గేట్.